ఎప్పుడో ఒక్కసారి ఏది సాధింపు జరగదు. పోరాటం కొనసాగుతుంది. ఒక్క అడుగు వెనుక వేసినామంటే 10 అడుగులు ముందుకు వేస్తాం. చిన్న గొర్రె పొట్టేలను చూసి నేర్చుకుంటలేరు ఇంకా వాళ్ళు. ఇక్కడ అంతా నా ఊర్లలో తిరిగిన వాళ్ళు ఎక్కున్నారు. ఒక గొర్రె పొట్టేలు పోరాటంలో ఉన్నప్పుడు 2 అడుగులు వెనకపోతే అయిపోయింది అది పని అనుకుంటారు అందరూ. అది తిరిగి వచ్చి కొడితే ఎదురుకున్నదాని దాని అమ్మ దిమ్మ తిరిగి కింద పడిపోతుంది. ఒక జంతువుకున్నటువంటి ఆలోచన కూడా ఈ రోజు కొంతమందికి లేక మనని విమర్శిస్తున్నారు. మిత్రులారా, నేను మిమ్మల్ని కోరేది ఒకటే. ఒక కాకి పిల్ల చచ్చిపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి 1000 కాకులు కావుమంటూ మనల్ని పని చేయకుండా సమ్మె చేస్తాయి. మన ఇంటి ముంగట ఇంటి లోపలికి పోనీయాయి. మనల్ని నెత్తి మీద కొడతా ఉంటాయి దుర్మార్గుడా అని. తన కాకి పిల్ల చచ్చిపోతే కానీ ఇక్కడ టైమ్ స్కేల్ ఉద్యోగి రెగ్యులరైజ్ కాకపోతే మనం చేస్తున్నది ఏమిటి? మన బాధ్యత ఏమిటి? ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఉన్న ప్రతి ఉద్యోగిని కోరుతున్నాను, మీరు 10% ఉద్యమం నడపండి. 100% ఉద్యమం జాయింట్ యాక్షన్ కమిటీ నడిపిస్తుంది. ఈ ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా తోటి ఉద్యోగి మీద ప్రేమ ఉండాలి. భగవంతుడు తెలివిచ్చిండు మనకు ఆలోచించుకోనికే, కానీ ఆ దరిద్రం ప్రేమకు ఎప్పుడు ఎవరిని ముంచుదామనే ఆలోచనే. దాని చింతంతా 24 గంటలు పక్కింటోడు ఎదురింటోడు వాడు కారు మీద ఇది పట్టు చీరలంటే ఇదే చింత. కానీ తోటి ఉద్యోగి మీద ప్రేమతో ఆలోచిద్దాం, ఉద్యమం చేద్దాం, మరి రెగ్యులైజ్ చేపిద్దాం అనేది మనం రాదు పాడే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రతి ఒక్క ఉద్యోగిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు మీరంతా మమేకమై ఒక కార్యాచరణ సిద్ధం చేయండి. మీ వెనకాల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. ఈ 2 కమిటీలు మీ వెనకాల ఉండగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనోహర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోండి. ప్రతి వాళ్ళతో మాట్లాడండి. ఉద్యమానికి సన్నద్ధం అవుదాం. మనకు ఉద్యమం చేసిన అనుభవం బ్రహ్మాండంగా వచ్చింది. తెలంగాణ రాలేదు కానీ ఈ ప్రభుత్వానికి నీళ్ళెట్ల దాపియాలో బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. పోరాటాన్ని కొనసాగిద్దాం. ఇక్కడే నేను మిమ్మల్ని ఒక్క మాట్లాడుతా ఉన్నాను, చనిపోయినటువంటి బిడ్డల కోసం, ఈ యూనివర్సిటీలో పనిచేస్తూ అమరులైనటువంటి విద్యార్థుల కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర కోసం అమరులైనటువంటి తెలంగాణ ప్రజల వాణి గెలిపించడం కోసం, యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి టైమ్ స్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయించడం కోసం, 10వ PRC వేయించుకోవడం కోసం, ఎవడు ఏమైనా సరే కాంట్రాక్ట్ ఉద్యోగి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కలెక్టర్ వరకు కూడా మెడికల్ కార్డు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మనం సాధించుకోవడం కోసం మరొక ఉద్యమానికి సిద్ధమవుదామా? నేను అడిగింది 5 నిమిషాలు కానీ అర్థం కాదు. మరో ఉద్యమానికి సిద్ధమవుదామా? తెలంగాణ. కాబట్టి ఉద్యోగ మిత్రులారా, ఎప్పుడైతే మరో ఉద్యమానికి సిద్ధమంటున్నామో రేపొద్దున జీతాలు రావు. సిద్ధమేనా? ఒకరిద్దరు ఉద్యోగులు కాల్పుల్లో చనిపోతారు. సిద్ధమేనా? ఇలాంటి సైనికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మనోహర్ గారికి బంధనం చేస్తా ఉన్నా, దండాలు పెడతా ఉన్నా. ఈ 4 యూనియన్లకు, మీకు నాయకత్వం వహిస్తున్న తెలంగాణ కట్టడాధికారులకు, తెలంగాణ ఉద్యోగుల సంఘానికి, తెలంగాణ NGO సంఘానికి, రవీందర్ రెడ్డి గారితో పాటు ఉన్నటువంటి 70 మంది జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నారు. ఈ సంఘాలకు నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇలాంటి యుద్ధ వీరులు ఉండగా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. లెండి సమరానికి సిద్ధమవుదాం, పోరాటానికి ముందుకు పోదాం. కొద్దిమ సింగాలోనే మనం అన్యాయం చేస్తున్నోని పంజా కొట్టడానికి సిద్ధం కావాలి. తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బిడ్డలు నిన్నటి వరకు జరిగిన పోరాటంలో అగ్గిరవ్వ సైతం పట్టి నలిపేసిన ఘనత ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జరిగింది. అలాంటి గడ్డ మీద పుట్టిన మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. రేపటి నుంచే కార్యక్రమాన్ని సిద్ధం చేసుకోవాల్సిందిగా, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీతో సమన్వయం చేసుకోవాల్సిందిగా నేను అన్న మనోహర్ గారిని కోరుతూ, ఈ 4 సంఘాలను కోరుతూ, ప్రిన్సిపల్ గారిని కోరుతూ, రిజిస్ట్రార్ గారిని కోరుతూ, ముందుగా
మా దయానందును, వీరేశంను, ప్రతి ఒక్కరిని, నా మిత్రులను, చిన్ననాటి మిత్రులందరినీ కూడా పేరు పేరున మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎవరికి ఏం కాకుండా ముందు వరుసలో నడవడానికి ఇంకా మేము సిద్ధంగా ఉన్నాం. నాతో 1,20,000 మంది రిటైర్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు ఉద్యమానికని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు, మీరు చేసే ఈ సన్మానం ఏదైతే ఉందో ఈ సన్మానము తెలంగాణ ఉద్యమానికి జరిగే సన్మానం, తెలంగాణ విద్యార్థులకు జరిగే సన్మానం, జయశంకర్ గారి స్ఫూర్తికి జరిగే సన్మానం, ఈ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి ఉద్యమానికి మీరిచ్చే గౌరవమైన సన్మానంగా నేను భావిస్తూ, ఈ సన్మాన కీర్తి నా ఒక్కడిది కాదు. ఈ సన్మాన కీర్తి ఈడ ఉన్నటువంటి ఆ నలుగురికి సంబంధించింది. ఈ కీర్తిలో వాళ్ళు భాగస్తులు కాబట్టి మీరు చేసే సన్మానం ఈ నలుగురికి సమానంగా వర్తిస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ.